ఇలాంటి సమస్య ప్రతి ఒక్క ఫ్యామిలీలో వస్తుంది. మీరేమో ఎంబీబీఎస్ చదవాలి, ఆ ఎంబీబీఎస్ తోటే పేరుంటుంది అని మీరంటున్నారు. కానీ అది ఒక లిమిట్ వరకే. మోటివేషన్ అనేది అప్పటికప్పుడు చేస్తే రాదు. చిన్నప్పటి నుంచి మంచి పాయింట్స్ చెప్పి మీరు అనుకున్న విధంగా మోటివేట్ చేస్తే మైల్డ్గా అన్నమాట చేసుంటే ఓకే. ఇప్పటికిప్పుడు మోటివేట్ చేసి ప్రెషర్ పెట్టడంలో లాభం లేదు. ఇంకొకటి, మీ హస్బెండ్ చెప్పిన వాటిల్లో కంప్లీట్ రాంగ్ అయితే లేదు. తను రిలాక్స్ అవ్వు, ఈజీ తీసుకో, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వు అంటున్నారు. సో దాంట్లో కూడా బెటర్. మీ అబ్బాయి కన్ఫ్యూజ్ అవ్వడు, మీ మాటలు విని కొంచెం చదువుకుంటాడు. అట్ ద సేమ్ టైం మీ హస్బెండ్ విని టూ మచ్ ప్రెషర్ తీసుకోకుండా హెల్త్ విషయంలో కూడా నార్మల్గా ఉండేటట్టు బెటర్ పర్ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అబ్బాయి ఏం తీసుకుంటాడో ఇవన్నీ చూసి అబ్బాయి సెలెక్ట్ చేసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. సో మీరు మోటివేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీ హస్బెండ్ని కించపరచకుండా, అతని మాటలు తీసిపారేయకుండా, మీ నాన్నగారు చెప్పినవి రాంగ్ అని రివర్స్ చెయ్యకుండా, మీ నాన్నగారు చెప్పినవి కొంతవరకు కరెక్టు, నేను చెప్పేవి కొంతవరకు కరెక్టు, గ్రూప్ తీసుకోవాలో నీకు ఏది ఇష్టమో అని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పి మీ అబ్బాయిని మోటివేట్ చేయండి.